హై వ్యూవర్స్ 3 days బ్యాక్ ఒక న్యూస్ వచ్చింది. నేను ఊర్ల పేరు చెప్పను, రాష్ట్రం చెప్తాను. గుజరాత్లో ఒక హాస్పిటల్ అది. అందులో ఆడవారికి ఇంజక్షన్లు ఇచ్చే రూము. అక్కడ ఎలాగో సీసీటీవీలు ఉన్నాయి. హాస్పిటల్ సీసీటీవీలు ఉంటాయి, బట్ ఆడవారికి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇంజక్షన్లు ఇస్తారు. దెన్ అప్పుడు ఎలాగా సీసీటీవీలు ఉండకూడదు. మరి ఆసుపత్రి ఎలాగో సీసీటీవీలు ఉన్నాయి, కంప్యూటర్కి అటాచ్ చేయండి. దానిని ఎవరో హ్యాక్ చేశారు, మాకు తెలియకుండా యాక్సెస్ చేశారు అని వాళ్ళు అన్నారు. ఎందుకు? ఆ వీడియోలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న లింక్ పెట్టి ఫుల్ వీడియో కావాలంటే టెలిగ్రామ్లో రండి అని, టెలిగ్రామ్లోకి వెళ్ళాక మీకు అది కావాలంటే ఇంత డబ్బులు, మీకు ఇది కావాలంటే ఇంత ఫీజు అని చెప్పేసి ఆ వీడియోలు అట్టిచ్చేస్తున్నారు. ఇలా దేశంలో ఇంకెన్ని చోట్ల జరుగుతుంది ఏంటని చెప్పేసి పెద్ద న్యూస్. భయపడతారని చెప్పేసి నన్ను ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తాను ఇది అంటే, అది హ్యాక్ అయింది, వేరే ఎవరు కూడా వాంటెడ్గా చేసింది కాదన్నారు. సో ఇప్పుడు అంత జాగ్రత్త పడాలి. అండ్ ఇక నుంచి ఆడవాళ్ళు ఎక్కడన్నా మీరు ఇంజక్షన్ చేయించుకోవడానికి మీ డ్రెస్ కనుక తీస్తున్నట్టయితే చుట్టుపక్కల జాగ్రత్త చూడండి, కెమెరాలు ఉన్నాయా లేదని. కెమెరా అంటే ఛాన్స్ ఎలా, వద్దంటే వద్దని చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ దగ్గర దొరికిన కాడికి దొరికినట్టుగా డబ్బుని పోగేసుకోవాలని చెప్పేసి ఎలా పడితే అలా వ్యాపారాలు అద్దెనిది. ఇప్పుడు ఏకంగా ప్రయాగ్రాజ్ దగ్గర ఆడవాళ్ళు స్నానం చేస్తున్న వీడియోలు, ఆ తడిసినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఇంటర్నల్గా ఉన్నటువంటి, నాకు ఎలా చెప్పాలి అర్థం కావట్లా, ఆర్గాన్స్ వాటర్ ఇట్ ఈస్ బయట కొంచెం డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే చోట్ల అయితే ఇంకా వీడియోలు తీస్తే ఇంకా ఆటోమేటిక్ నగ్నంగా ఉన్నట్టే కదా. అలా వాటిని తీసి చిన్న చిన్న క్లిప్పింగ్ సేమ్ ఈ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో పెట్టేసి అక్కడ ఒక లింక్ ఇచ్చి, టెలిగ్రామ్ లింకు, ఈ క్లిక్ చేస్తే టెలిగ్రామ్లోకి వస్తారని. ఇక అక్కడ రేటు, ఫుల్ వీడియోలు కావాలా ఇంత రేటు, కొంచెం కావాలా ఇంత రేటు, పిల్లలవా ఇంత రేటు, పెద్దలవా ఇంత రేటు. ఎంత ఘోరం అంటే అసలు ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయింది గవర్నమెంట్. ఆ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి ఇస్తున్నవి వాటి ముందు బ్లాక్ చేపిస్తున్నారు. ఈ టెలిగ్రామ్కి సంబంధించి ఎక్కడైతే ఉన్నాయో ఐపీ అడ్రస్ తీసుకుని అసలు వాళ్ళు ఎవరు ఏంటి మొత్తం నెట్వర్క్ బయటకు లాగబోతా ఉన్నారు. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా కానీ అటువంటి మీ దృష్టికి వస్తే 1930 సైబర్ కంప్లైంట్స్ కదా, వాళ్ళు కంప్లైంట్ చేయండి ఫస్ట్. మీరు కానీ కకృతిపడి వాటిలో జాయిన్ అయినా అడ్డంగా ఇరుక్కుపోతారు మీరు కూడా. సో దయచేసి జాగ్రత్త. బట్టలు మార్చుకునే చోట, అది మన మాల్స్లో కానీ ఈవెన్ బయట తెలియని ప్లేసెస్లో కానీ దయచేసి కొంచెం జాగ్రత్త.